హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే స్కూల్ నుంచి ఇంటికైతే వచ్చాను. అంటే 3 o'clock అయితే ఇంటికి వచ్చానండి. ఇప్పుడు టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. ఇంకా వంట ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. 1 hour అలా ఇలా కొద్దిగా రెస్ట్ చేసి టైం పాస్ అయితే చేశాను. సో 1 hour అయిపోయింది. ఇప్పుడు 4 o'clock అయింది టైము. సో 6 o'clockకి డిన్నర్ అయితే రెడీ చేయాలి. అందుకని చెప్పేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను. చూద్దాం ఏం ప్రిపేర్ చేస్తా అని చూపిస్తా. ఓకే, వంట చేయడానికంటే ముందుగా నేనైతే ఇక్కడ టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని వాటర్ పెట్టి కొంచెం టీ పౌడర్ వేసి టీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఫస్ట్ టీ తాగిన తర్వాతనే నాకైతే మైండ్కి రిలాక్సేషన్ అనమాట. యాక్చువల్గా మార్నింగ్ కూడా తాగుతాను, ఒక్కొక్కసారి స్కిప్ అయిపోతూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ నేను లేవడం టైం బట్టి. సో ఇప్పుడైతే ఎలాగో పిల్లలకైతే ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు. June 1st నాకు పిల్లలకి అందరికీ ఒకేసారి స్కూల్ స్టార్ట్ అవుతుంది. సినిమా అంటే ఏంటనేది June 1st నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. సో నేనైతే ఇంకా June 1st రాలేదు కాబట్టి కొంచెం అలా లేట్గానే లేస్తున్నాను. లేట్గా అంటే కూడా 5:30, 5:45కి అయితే డెఫినెట్గా లేస్తాను. ఎలాగో ఒక 10 to 15 minutes ఎక్సర్సైజ్ కూడా చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఒక 10 days నుంచి. నిజంగానే నాకైతే ఒక్కొక్కసారి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే సడన్గా మనం 1/2 hour లేదా 1 hour మనం చెయ్యాలి ఎక్సర్సైజెస్ అంటే కొంచెం కష్టమే, కానీ అట్లీస్ట్ ఒక 10 minutes, స్టార్టింగ్ 5 minutes, 10 minutes నుంచి మనమైతే చేయడం అయితే స్టార్ట్ చేయాలి. ఏదైనా కానివ్వండి, యోగా, ఎక్సర్సైజ్ ఏదైనా కానివ్వండి, ఒక 5 minutes లేదా 10 minutes రోజుకి అలా చేసి తర్వాత మన టైంని అయితే పెంచుకుంటూ పోతే బాగుంటుంది. సో ఇక్కడ నేను వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ అలాగే రొట్టి చేద్దామని చెప్పేసి జొన్న రొట్టి చేద్దామని ఇంకా ప్లాన్ చేసి ఇంకా క్యాప్సికమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా ఇంట్లో అయితే మా పిల్లలతో ఫైటింగ్ అనమాట. మాకు చపాతీ కావాలని, ఇంకా హస్బెండ్ నాకు రొట్టి కావాలని. సో ఫైనలీ ఇంకా వాళ్ళిద్దరికీ కన్విన్స్ చేసి రొట్టి అయితే ప్రిపేర్ చేస్తున్నాను, జొన్న రొట్టె. ఇంకా చపాతీ రేపు మార్నింగ్ చేసిస్తానని చెప్పాను. సో ఇక్కడ క్యాప్సికమ్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఎలాగో ఇంకొక సైడు జొన్న రొట్టె ప్రిపేర్ చేయడానికి కూడా నేనైతే సిద్ధం చేస్తున్నాను. నేనైతే వంట చేసేటప్పుడు ఎలా చేస్తానంటే, కిచెన్ కౌంటర్ టాప్ మీద ఏదైనా వస్తువులు మనం తీసుకుంటాం కదండి, ఏదైనా పిండి కానివ్వండి, రెడ్ చిల్లీ పౌడర్ ఏదైనా కానివ్వండి, మనం ఇంకొక చోటు నుంచి తీసుకున్న తర్వాత అవి ఆ ప్లేస్కి వెంటనే రీప్లేస్ చేయాలన్నమాట. లేదంటే మనకి అస్సలు అంటే ఏమంటారు అది, అసలు మనకి మనశ్శాంతి ఉండదు అనమాట. నిజంగా ఫ్రెండ్స్, నాకైతే ఎందుకో తెలీదు, లైక్ అది ఓసిడీనా అనిపిస్తుంది సమ్టైమ్స్. నాకు కూడా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఎప్పటికప్పుడు వెంటనే క్లీన్ చేయాలి, వెంటనే సర్దుకోవాలి, అలా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. బట్ అది కూడా వన్ టైప్ ఆఫ్ క్లీనింగే కదండి. బట్ ఎప్పటికప్పుడు మనం అలా చేసుకుంటే మనకి ఒకేసారి ఓవర్లోడ్ అయితే అవ్వదు కదా. సో నేను అలా ప్లాన్ చేసుకుంటాను. అంటే ఒక్కసారిగా నాకు ఓవర్లోడ్ అయితే అప్పుడు మెంటల్ వస్తుందన్నమాట, ఇంకేం చేయాలప్పా అని. అందుకని చెప్పేసి వెంటనే అప్పటిదప్పుడే ఇంకా రీప్లేస్ చేసేసుకొని నీట్గా అయితే సర్దుకుంటా అనమాట. సో అది నాకు ఇష్టం. తర్వాత ఇక్కడ క్యాప్సికమ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. అలాగే జొన్న పిండిని నేనైతే ఏం చేస్తానంటే, 1 కప్పుకి 2 కప్పులు నీళ్లు వేసుకొని జొన్న పిండి ఫస్ట్ నీళ్లు మరిగించిన తర్వాత పిండి వేసుకొని కొంచెం ఒక 5 to 6 minutes లేదా ఒక 7 to 8 minutes వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ ఉడికించుకుంటాను పిండిని. ఉడికిన తర్వాత మనం ముద్ద చేసే కట్టి ఉంటుంది కదండి, దాంతో ఒకసారి మంచిగా తిప్పుకొని తర్వాత ఇలా కిచెన్ కౌంటర్ టాప్ మీద వేసుకొని మంచిగా ఇలా నాదుకోవాలి. ఎంత బాగా నాదుకుంటే అంత బాగా అయితే నిజంగా రొట్టెలు అయితే చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మనం దీన్ని చపాతీని ఎలా మనమైతే చేసుకుంటామో అలా చేసుకుంటే మంచిగా వస్తాయి. చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను వచ్చేసి పొడిపిండి, బియ్యపిండి అయితే తీసుకున్నాను. బియ్యపిండి మనకి అంత స్టిక్ అవ్వదు కదా, లేదంటే గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు. బట్ బియ్యం పిండి ఎక్కువ స్టిక్ అవ్వదు కాబట్టి బాగుంటుంది. సో దట్ నేనైతే ఇక్కడ బియ్యం పిండి వాడుతున్నాను. చూడండి, చపాతీలు ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా అయితే మనం చేసుకోవచ్చు. నిజంగా చాలా బాగా వస్తాయండి. అలాగే మనం అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు చేస్తారు కదండి, అంటే మిక్స్ చేసి చేతితో
తట్టి అలా చేయడం అయితే చాలా కష్టమే. మా అత్తమ్మ మా అమ్మ వాళ్ళైతే బాగా చేస్తారు. ఎంత పలుచగా కావాలన్నా కూడా వాళ్ళు అంత పలుచగా చేత్తో అయితే తట్టి వాళ్ళైతే మంచిగా చేస్తారు. నాకైతే నిజంగా రాదు. సో అది ఎప్పుడు ట్రై చేయాలని కూడా చూడలేదు. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ ఒక్కొక్కసారి ట్రై చేస్తూ ఉంటాను అంతే. సో నేనైతే ఎప్పుడు కూడా ఇలానే చేస్తూ ఉంటాను. ఎలాగో ఇది కూడా పలుచగానే వస్తుంది కాబట్టి ఇంకా ఇది ఈజీ అనమాట. నా లైఫ్లో జరిగిన ఒక రియల్ స్టోరీ చెప్తానండి అబౌట్ రిగార్డింగ్ రొట్టె అనమాట, జొన్న రొట్టె. యాక్చువల్గా జొన్న రొట్టె అంటే రొట్టెలు అంటే మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం. ఆయన ఎక్కువగా హెల్తీ ఫుడ్నే తినడానికి ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి సో రొట్టె ఏదైనా ట్రై చేయి అని చెప్పేవాళ్ళు ఎప్పుడు నేను పెళ్ళైన తర్వాత. సో మేమిద్దరం ఇంకా పిల్లలు పుట్టకముందు మేమిద్దరమే ఉన్నప్పుడు, సో ఆ టైంలో అయితే అతను ఒకరోజు అయితే ట్రై చేశాను అనమాట. మంచిగా కర్రీ అయితే చేశాను, బట్ కర్రీ ఏంటి అనేది గుర్తులేదు కానీ మంచిగా కర్రీ చేశాను. కర్రీ అయితే చాలా బాగుంది. కానీ గుత్తొంకాయ కర్రీ చేశానండి. నిజంగా ఇప్పుడైతే గుర్తొచ్చింది. గుత్తొంకాయ కర్రీ అయితే చేశాను. రొట్టె కూడా నేనేం చేశానంటే ముద్దలాగా ఉడికించలేదు, జస్ట్ వాటర్లో కలిపేసి తట్టానమాట. అది విరిగిపోతుందండి. అసలు ఏం చేసినా కూడా సరిగ్గా రావట్లేదు. అలాగే పీసెస్ తీసుకొని నేనైతే మంచిగా కాల్చి ఇచ్చాను అనమాట. ఇంకా మా ఆయన అయితే అలాగే తిన్నారు. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. కానీ రొట్టెలు మాత్రం నేను ముక్కలు చేయకుండానే నువ్వే ముక్కలు చేసి ఇచ్చేసావు, ఓకే ఐఎమ్ ఓకే ఫైన్ అని చెప్పేసి అలాగే తిన్నారనమాట. సో అప్పుడు నాకు తెలియదు యూట్యూబ్లో కూడా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయా అంటే, ఇలాంటి వీడియోస్ ఉంటాయని చెప్పేసి నిజంగా తెలియదండి. నా పెళ్ళై ఇప్పుడు 8 years అవుతుంది. అంటే స్టార్టింగ్ ఫస్ట్లో అనమాట, అంటే 7 years బ్యాక్ ఈ స్టోరీ అనమాట. సో ఫైనలీ తర్వాత యూట్యూబ్లో ఎక్కడో చూసాను ఇలా చేయొచ్చు అని. ఫైనలీ నేనైతే ఇలా నేర్చుకొని మా హస్బెండ్కి అయితే చేసి పెట్టాను. నిజంగా ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బెస్ట్ అంటే మనకి తట్టి చేయడం రాని వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ వే అని అనిపించింది. సో నేనైతే ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను. మంచిగా పల్చిగా వస్తాయి. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు కూడా ఇష్టమవుతుంది. బట్ కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. చపాతీలు చేయడం కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటుంది అంతే, ఇంకేం లేదు. సో చూసారుగా మా ఇంట్లో తినడం అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇక్కడ నేనైతే ఇంకా కొన్ని విజువల్స్ ఉంటే అవి కూడా వాష్ చేసేసి ఇప్పుడు కిచెన్ కౌంటర్ టాప్ అలాగే గ్యాస్ స్టవ్ అన్నీ కూడా నీట్గా అయితే తుడిచేసుకుంటున్నాను. సో మన పని ఎప్పుడు ఇలానే ఉంటుందండి. డెఫినెట్గా నాకైతే కిచెన్ నీట్గా చేసే పడుకోవాలి, లేదంటే అస్సలు నిద్ర రాదండి. ఎంత నిద్ర వచ్చినా కూడా ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసిన తర్వాత నేనైతే పడుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ లేవగానే మెస్సీ మాత్రం అస్సలు ఉండకూడదు. నిజంగానే ఐ డోంట్ లైక్ దాట్. మార్నింగ్ లేవగానే చాలా ఫ్రెష్గా ఉండాలి, అప్పుడే నాకు చాలా ఇష్టం అవుతుంది. సమ్మర్ హాలిడేస్ అంతా అయిపోతుంది. ఇంకా పిల్లలకైతే చదువు అయితే చెప్పిస్తున్నాను, లేదంటే అన్నీ మర్చిపోతారని చెప్పేసి వాళ్ళకి చెప్పిస్తున్నా. సో ఇంకా ఇంట్లో పని అయితే అంతా మొత్తం అయిపోయిందండి. ఇంకా పిల్లలకైతే చెప్పిస్తున్నాను. ఎలాగో ఇంకొక 3-4 daysలో స్కూల్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఇంకా సమ్మర్ హాలిడేస్లో పిల్లలు అయితే అన్నీ మర్చిపోతారు కాబట్టి అట్లీస్ట్ మనం డైలీ ఒక 10 to 15 minutes వాళ్ళ కోసం మనం క్వాలిటీ టైం ఇస్తే కనుక అట్లీస్ట్ వాళ్ళైతే కొంచెం చదువుకుంటారు, లేదంటే అన్నీ మర్చిపోతారు. నేనైతే కంప్లీట్గా ఏప్రిల్ మంత్ అస్సలు ఏమీ చెప్పలేదు. ఇంకా మేలో అయితే కొంచెం అలా టీచ్ చేశానండి. ఒక 10 to 15 minutes అలా రోజు టైం ఇచ్చి టీచింగ్ అయితే చెప్పాను. ఇప్పుడు ఇంకా June 1st అయితే స్కూల్ ఓపెన్ అవబోతుంది. సో దట్ అలా అనమాట. మా చిన్న పాప కూడా అంతే, తిని వచ్చేసి LKG, పెద్ద పాప వచ్చేసి 1st standard. సో 1st standardకి ఇన్ని బుక్స్ ఇచ్చారు, ఏం చేద్దాం, చదవాలి. ఈరోజు అయితే మా స్కూల్లో అయితే టీ-షర్ట్స్ ఇచ్చారండి. ఒకటి వచ్చేసి ఎల్లో కలరు, ఇంకొకటి నేవీ బ్లూ అనమాట. యాక్చువల్గా ఈ ఎల్లో వచ్చేసి మనకి పిల్లలకు కూడా సేమ్ అనమాట, ఎల్లో కలరు. సో దట్ మేమైతే వీక్లీ 3 days యూనిఫామ్ అని చెప్పారు. కానీ మేమైతే ఇంకా మ్యామ్ దగ్గర కన్విన్స్ చేసి 2 days అయితే ఫైనల్ చేసాము. సో మండే అండ్ వెన్స్డే, సో 2 days అయితే ఫైనల్ చేసాము. ఇంకా మండే అయితే ఇంకా పిల్లలతో పాటు మనం వేసుకొని వెళ్తే ఇంకా అసలు కన్ఫ్యూజ్ అయిపోతామని చెప్పేసి ఇది వచ్చేసి మండే, ఇది వచ్చేసి వెడ్నెస్డే. సో అలా ప్లాన్ చేసుకున్నాం అందరం కూడా టీచర్స్ మాట్లాడుకొని. సో ఎలా ఉన్నాయో చూపిద్దాం.
చూడండి ఇలా ఉన్నాయన్నమాట. క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది, అస్సలు సూపర్ ఉంది అనమాట. చూడండి ఇక్కడ బచ్పన్ ప్లే స్కూల్ గుంజు. బట్ దీంతో పాటు జీన్స్ అయితే వేసుకొని వెళ్ళాలి. నేనైతే ఎల్ సైజ్ తీసుకున్నా కానీ కొంచెం లెంత్ అవుతుంది నా హైట్కి అయితే. ఇది వచ్చేసి నేవీ బ్లూ. నిజంగా నాకు ఈ నేవీ బ్లూ అయితే చాలా నచ్చింది, అండ్ ఆల్సో ఎల్లో కూడా చాలా బాగా నచ్చింది. సో వీక్లో 2 days అయితే మనకి డ్రెస్ టెన్షన్ అయితే ఉండదన్నమాట. అంటే మనం థింక్ చేస్తూ ఉంటాం కదండి ఏ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి ఈరోజు అని చెప్పేసి. సో 2 days అయితే మాకు టెన్షన్ లేదు, 2 days మనకి యూనిఫామ్ అనమాట. సో ఇది సంగతి ఈరోజు. సో నేను మాట్లాడుతూ ఉన్నాను, మా పాప నన్నే చూస్తుంది. ఎందుకు బేబీ, వాట్ హ్యాపెన్? Mommy, that's what you. Shut up and sit properly. But the water. సో మనకి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నిద్ర వస్తూ ఉండే కదా. సో ఇప్పుడు కూడా ఆల్రెడీ టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. నాకైతే పిల్లలకి చెప్పిస్తూ ఉంటే నాకైతే నిజంగా నిద్ర వస్తుందండి. సో ఇంకొక కొద్దిసేపు అలా తనకి చదివించి నేనైతే పడుకోవాలి. పిల్లలం మేమందరం కూడా మ్యాక్సిమం 9:30 లోపల అయితే పడుకోవాలి. సో ఇంతే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి, వీడియో ఎలా ఉందని ఒక చిన్న కామెంట్ చేయండి, అండ్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే, సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి. సర్ప్రైజ్ చేసుకోవాలంటే చూడండి మా పాప చెప్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.